ప్లీజ్ నన్ను క్షమించండి. తప్పు చేసి క్షమించమని అడిగిన వెంటనే క్షమించడానికి ఇది చర్చ్ కాదు. నువ్వు చేసిన తప్పులు తెలుసుకున్నావు కాబట్టి నిన్ను క్షమించి వదిలేయడానికి దేవుడే కాదు. ఏది తప్పు ఏది ఒప్పో తెలుసుకొని శిక్షించడానికి ఇది కోర్టు కాదు. ఇది రణభూమి, యుద్ధ భూమి. ఇది విక్రమ్ వేద సామ్రాజ్యం. ఇక్కడ క్షమాపణకి చోటు లేదు. తప్పు చేసిన ప్రతి వాడికి శిక్ష పడుతుంది. మరణం తప్పదు. హలో విక్రమ్. వేదా, వేదా త్వరగా రా. సారీ సుమతి, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే, పర్వాలేదురా. ఏంటి సడన్ గా అంత సంతోషంగా ఉన్నావు? ఏంటి? ఏం లేదులే, పద. ఇట్ వాస్ మోర్ ఫన్ నో. సరే, నేనే నిన్ను డ్రాప్ చేస్తాను. నేను బండి మీదే వచ్చాను, నా బండి అక్కడ పార్క్ చేశాను. ఓకే దెన్, టేక్ కేర్. సీ యూ, బాయ్. బాయ్. హాయ్ వేద. హాయ్.
రేపు నువ్వు ఫ్రీగానే ఉన్నావా? ఆ, ఎందుకు? ఆ, ఏం లేదు, రేపు నాకు వీక్ ఆఫ్. సో నువ్వు ఫ్రీగా ఉంటే మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ప్లాన్ చేద్దాం అనుకున్నా. నీకు ఓకేనా వేదా? ఓకే, నాకు ప్రాబ్లం లేదు, వస్తాను. ఓకే, నేను రేపు మార్నింగ్ షాప్ 9 o'clock పీజీకి వచ్చి పిక్ చేసుకుంటాను. ఓకే? ఏమైంది నీకు? ఫేస్ మొత్తం వెలిగిపోతోంది. ఏంటి విషయం? రేపు నేను విక్రమ్ కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం. నేను తనని లవ్ చేస్తున్న విషయం కూడా చెప్పేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఆ విక్రమ్ ని లవ్ చేస్తున్నావా? మ్మ్. వాడు నిన్ను లవ్ చేస్తున్నాడా? వాడు కళ్ళు చూస్తేనే తెలుస్తుంది వాడు నన్ను లవ్ చేస్తున్నాడని. సో సరే, పద మనం వెళ్దాం. ఏ సుమతి, అలా చూస్తున్నావేంటి? పద వెళ్దాం. ఒకవేళ వేద రేపు విక్రమ్ కి ప్రపోజ్ చేసినప్పుడు విక్రమ్ ఓకే చెప్పేస్తే? లేదు, అలా జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే విక్రమ్ నన్ను లవ్ చేస్తున్నాడు. రేపు తను విక్రమ్ ని ప్రేమిస్తున్నానని చెప్పేలోపు నేను నా ప్రేమ విషయాన్ని ఇప్పుడే ఈ క్షణమే చెప్పేస్తాను. హలో, చెప్పు సుమతి. నేను నిన్ను వెంటనే కలవాలి, నీతో మాట్లాడాలి. ఏమైంది సుమతి? ఏదైనా ప్రాబ్లమా? లేదు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకేంటి మరి, ఎందుకు అర్జెంటుగా రమ్మంటున్నావు? విషయం ఏంటో చెప్పు సుమతి. నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నేను నీ కోసం 7 Hills పక్కనే ఉన్న హర్ట్ లో వెయిట్ చేస్తాను. వస్తావు కదా విక్రమ్? యా, వస్తాను. సుమతి, ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? విషయం ఏంటి? నా మనసులో ఉన్న మాటని ఈరోజు నీకు చెప్పాలనుకుంటున్నాను విక్రమ్. ప్రతి అమ్మాయికి తన కాబోయే భర్త ఇలా ఉండాలని ఒక ఐడియా ఉంటుంది. నేను నిన్ను చూసిన మరుక్షణమే నా డ్రీమ్ బాయ్ నువ్వే అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను విక్రమ్. వాట్? సుమతి, అసలు నువ్వేమంటున్నావు? నువ్వు జోక్ చేస్తున్నావా? లేదు విక్రమ్, నేను నిజమే చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు నా మనసులోని మాటని నీకు చెప్పాలని ప్రయత్నించాను, కానీ నేను చెప్పలేకపోయాను. కానీ ఇక ఆలస్యం చేయాలనుకోలేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం విక్రమ్. ఐ లవ్ యూ సో మచ్. సుమతి, మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ సుమతి. నిన్ను ఫస్ట్ నుంచి ఒక ఫ్రెండ్ లాగానే చూశాను. నాకు నీ మీద ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ లేవు సుమతి. అదంతా నాకు అనవసరం విక్రమ్. నేను నిన్ను చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేయాలి, అంతే. నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నీకోసం నేను ఏదైనా చేస్తాను. అరే, నువ్వు లేకపోతే నా లైఫ్ కి అసలు అర్థమే ఉండదు. నేను నిన్ను చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నాను విక్రమ్. సుమతి, ప్లీజ్ అర్థం చేసుకో. నిన్ను ప్రేమించడం నా వల్ల కాదు. ఎందుకు నువ్వు నన్ను లవ్ చేయలేవు? కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతకూడదు. దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. విక్రమ్, నువ్వు నన్ను లవ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ చివరి వరకు నాకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటావు కదా? నేను నీతో ఈ విధంగా మాట్లాడినందుకు నన్ను హేట్ చెయ్యవు కదా? ఇన్నాళ్ళు నాతో ఉన్నట్టే ఇకపై కూడా ఉంటావు కదా? సుమతి, ప్రేమ కన్నా స్నేహం చాలా గొప్పది. ప్రేమలో స్వార్థం ఉంటుంది, కానీ స్నేహంలో త్యాగం ఉంటుంది. నేను చివరి వరకు నీకు బెస్ట్ ఫ్రెండ్ గానే ఉంటాను, ఓకేనా? నేను నిన్ను లవ్ చేస్తున్నానని నీకు చెప్పినట్టు నువ్వు ఎవరితోనూ చెప్పకు. సరే, ఇది నీ మనసులోనే ఉంచుకో. డోంట్ వరీ, ఈ విషయం మన మధ్య ఉంటుంది. ఇంకా బయలుదేరదామా? నువ్వు బయలుదేరు విక్రమ్, నేను ఇక్కడే ఉండి తర్వాత వస్తాను. సుమతి, నేను హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ.